రెవెన్యూ పహానీసు పాత పహానీస్ బట్టి పోతాము. అండ్ మనకి ఏది నెక్స్ట్ మన వాటర్ స్ప్రెడ్ ఏరియాస్ తీసుకుంటాం, దాన్ని బట్టి పోతాం. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుని రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ ఉంటాయి, దాన్ని బట్టి తీసుకుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి ఏరియల్ ఇమేజెస్ తీసుకుంటున్నాం, అంటే బ్యాథమెట్రిక్ సర్వేస్ తీసుకుంటున్నాం. ఇన్ని పద్ధతుల్లో చేస్తున్నప్పుడు రేపు మేము చేసిన వర్క్షీట్ కూడా ఉంటుందన్నమాట. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఎప్పుడు పిలుస్తుంది హైడ్రా? అదే ఇది ఎట్లా అడుగుతున్నారంటే నేను చెప్పాను, రేవంత్ రెడ్డి గారి తమ్ముడిది ఆయన తిరుపతి రెడ్డి గారిది నోటీస్ ఇస్తారు, పేదలకేమో నోటీస్ ఇవ్వరు. రైట్. ఇప్పుడు ఇదని ఎవరు చెప్తున్నారంటే డిస్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, దీన్ని తప్పు వైపు తీసుకెళ్లాలనుకునే వాళ్ళు చెప్తున్నారు. దీని వెనకాల అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి గారి తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఆయన కొన్నది ఎప్పుడో చాలా రోజుల క్రితం కొన్నారు. ఆ కొన్నది దుర్గం చెరువుకి ఇంతవరకు దానికి ఏంటంటే ఎక్కడో అది ఏది వాళ్ళది చాలా ఏది ఎప్పుడో కట్టిన ఇల్లు, అట్లాంటి ఇల్లులు వేలాది ఇల్లులు హైదరాబాద్లో ఉన్నాయి. మేము అందుకోసం డ్వెల్లింగ్స్ ఏది కూలగొట్టమని చెప్పాము. కొంతమంది అన్నారు తిరుపతి రెడ్డి గారు ఇల్లు వచ్చిందని చెప్పి మీరు పాలసీ రూల్ మార్చారని చెప్పేసి, అంటే ఆన్సర్ బట్టి క్వశ్చన్ పేపర్ మార్చినట్టు అనేటట్టు చెప్పారు. చెబితే బుమ్రుక్ ద్వారా ఫస్ట్ డెమాలిషన్ మేము చేసింది ఏది ఆగస్టు ఫస్ట్ వీక్లో చేసింది. బుమ్రుక్ ద్వారా ఫస్ట్ కూలగొట్టింది బుమ్రుక్ దోలా అని చెప్పేసి. అప్పుడు మన అక్కడ ఎంఐఎం వాళ్ళ ఇది బేస్ ఉన్నటువంటి ఏరియా, అది శాస్త్రీపురం లేఅవుట్ అని అంటారు. చేసినప్పుడు అక్కడ 6 బిల్డింగ్స్ కూలగొట్టాం. దాంట్లో వేరే చాలా బిల్డింగ్స్ ఎఫ్టీఆర్లో చాలా ఇల్లులు కట్టున్నాయి, ఎవరిని టచ్ చేయలేదే. అది ఇల్లులు కట్టున్నాయి ఎందుకంటే అది ఆల్రెడీ ఇవన్నీ కూలగొట్టిందంతా కూడా కడుతున్నటువంటి ఫస్ట్ డే 1 నుంచి మేము క్లియర్గా ఉన్నాము. దీన్ని తీసుకెళ్లేది వక్రీకరించేటటువంటి వాళ్ళే వక్రీకరిస్తే వెళ్ళారు. సో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు దానికి వస్తే కనుక ఆయన ఎప్పుడో కొనుక్కున్నారు, ఆయన ఎప్పుడో నివాసంగా ఉంటున్నారు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. నోటీస్ ఇచ్చింది మేము ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు నోటీసు? అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం. దేనికి ఇచ్చారు? హైకోర్టులో 2008లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవడో ఫైల్ చేశారు. ఫైల్ చేస్తే దాని మీద 11 చెరువుల మీద జరుగుతుందన్నమాట. ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాంట్లో వేలాది మంది వాళ్ళందరికీ కూడా ఈ ఎఫ్టీఆర్లో వచ్చారనే దాని మీద అడ్వకేట్ కమిషన్ కూడా అపాయింట్ అయింది. హైకోర్టు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళ క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత హైడ్రా నోటీస్ కాదు, హైడ్రా సంబంధం లేదు అసలు. హైడ్రాకి అప్పుడు నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేదు. ఇప్పుడు ఇచ్చింది ఇదంతా జరిగింది బహుశా ఆగస్టులోనో ఎప్పుడు అయినట్టుంది. అప్పుడు హైడ్రాకి నోటీసులు ఆగస్ట్ ఎండింగ్లోనో సెప్టెంబర్లో ఇచ్చినట్టుంది. మాకు హైడ్రాకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా లేకుండా. తిరుపతి రెడ్డి సేఫేనా? తిరుపతి రెడ్డి గారితో పాటు వేలాది లక్షలాది మంది ఇల్లులు అటువంటి వాటి కూడా సేఫ్ అనమాట. వేలాది ఇల్లులు 2024 జూలై వరకు పర్మిషన్లు ఉన్న వాటి పర్మిషన్స్ ఉన్నా పర్మిషన్ లేకున్నా డ్వెల్లింగ్స్ అనేది చెప్పాం. డ్వెల్లింగ్స్ అంటే నివాస యోగ్యమైనటువంటి ఇల్లు. లేకపోతే పర్మిషన్ లేకున్నా కానీ ఎప్పుడు దానికి మనం డిమాలిష్ చేస్తాము? ఎప్పుడు చేస్తామంటే రేపు సపోజ్ అక్కడ చెరువు తయారు చేస్తున్నాం, వాళ్ళకి ఎవరో చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక మనము ఏం చేస్తాం, బస్తీ వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఆల్టర్నేట్ చేపించి చేసేటట్టు చేస్తాం. అంటే వాళ్ళకి ఒక ఇది 2 బెడ్రూమ్ హౌసెస్ ఏదో చేస్తాం. అదే కమర్షియల్ ఉందనుకోండి, సపోజ్ దాంట్లోనే ఆ చెరువులోనే కమర్షియల్ అనాథరైజ్డ్ ఉంది, దాన్ని డిమాలిష్ ఎప్పుడైనా చేయొచ్చు. అనాథరైజ్ వాటిని ఎప్పుడైనా చేయొచ్చు. ఎన్కన్వెన్షన్ ఆ కోవలకి సంబంధించింది. ఆర్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్కన్వెన్షన్ అనాథరైజ్డ్ అని 2014-15లోనే గుర్తించారు కదా. యాక్చువల్లీ అప్పుడు ఎందుకు ఆగింది యాక్చువల్లీ అది నాకు ఐడియా లేదండి. అప్పటి నుంచి జరిగిన దాని పరిణామాల్లో చూస్తే కనుక దాని మీద ఆల్రెడీ నేను చూశాను ఆ ఫైల్లో కూడా. అంటే వాళ్ళు వెనక్కి కట్టుకున్నారు కొంత, దాన్ని సెటిల్ చేసుకున్నారు గవర్నమెంట్ అని చెప్పి నాకు ఐడియా లేదు. సో అది ఏం జరిగింది అనేది, బట్ దానికి ఆ ఫైల్లో నేను చూసిన. మీరు కూల్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఎన్కన్వెన్షన్లో? క్లియర్లీ అనాథరైజ్ స్ట్రక్చర్స్, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు దానికి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కడుతున్నారు, దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు.